మిత్రులారా, మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 22 నెలలుగా వస్తూ ఉంది. ప్రజాపాలన పేరు మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలననేమో మాటలల్లా, చేష్టలల్లనేమో రాజరిక పాలనలాగా నడుస్తూ ఉంది. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన పటేల్కు 12 అర్కలు ఉంటే 6 అన్న గట్టోయి 3 అన్న జాగని అనేది గ్రామీణ రైతులు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వం కాదు. ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ పరిపాలన, గ్రామ రాజ్యాధికారం, పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి సహకార వ్యవస్థ నుండి జిల్లా పరిషత్ వ్యవస్థ నుండి అన్ని వ్యవస్థలు సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై పాలన చేసినాడే ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి 100కు 100% పరిపాలన ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో సర్పంచులు 31 జనవరి 2024న సర్పంచుల కాలం ముగిస్తే ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు పెట్టిన పాపన పోలే. ఇవాళ సర్పంచుల పాలన ఎట్లుంటుందంటే సర్పంచ్ ఒక గల్లీకి నీళ్లు రాకపోతే, ఒక ఇంటికి నీళ్లు రాకపోతే, ఒక గల్లీలో మోరీ క్లీన్ చేయకపోతే అన్నీ కూడా గ్రామ సర్పంచ్ని నేరుగా పోయి ప్రజలు అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి చెత్త ఆ వార్డుకు సఫాయి వాళ్ళు పోకపోతే మరి ముఖ్యమంత్రిని అడగాలనా, ఎమ్మెల్యేని అడగాలనా? మరి ఎందుకో ఆయనకే అర్థం చేసుకోవాలి. ఇవాళ గ్రామ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అడవి బిడ్డ సోదరి సీతక్క గారు మీరు అన్ని మాటలు చెప్తా ఉర్రు. 20 నెలలు దాటిపోయింది ఎన్నికలు జరగక. కనీసం ఎన్నికలు పెట్టలేనటువంటి అసమర్థ మంత్రిగా మిగిలిపోయే బదులు ఆ శాఖను వదులుకొని రాజీనామా చేస్తే ప్రజలు హర్షిస్తారేమో అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలని ఆనాడు గాంధీ నెహ్రూ కలలు కన్నటువంటి పరిస్థితి. మీరు మరి దానికి భిన్నంగా చేస్తావురు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా పరిస్థితి ఎట్లుందంటే పెట్టిపోయేనోడు పెయ్యల్లా బట్టి చూసినట్టు ఎన్నికలే జరిపేది లేదు. నువ్వు సర్పంచ్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసినావు, పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడతావు. ఇంకా నువ్వు ఎన్నికలే పెట్టినప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి గాంభీర్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే జిల్లా మండల పరిషత్ మే 2024లో అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ జడ్పీటీసీలు 538 మంది జడ్పీటీసీలు, 5817 మంది ఎంపీటీసీలు. మరి వాళ్ళను కూడా ఎన్నికలు పెట్టకుండా ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తారు? మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకొని అన్ని రాజరిక పాలన లేక నామినేట్ సామంతరాజుల గుట్ల నియమించుకుంటారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమన్నా మాట్లాడడానికండి ఆ సంబంధిత మంత్రులకు సిగ్గుండాలి. ఏమన్నా మేము ఈ అసమర్థ మంత్రులుగా మిగిలిపోయే బదులు మేము ఆ పదవిని వదులుకుంటానన్న గౌరవం ఉంటుందేమనే ఇంతనైనా ఇంకిత జ్ఞానం లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. మురికి కూపాలుగా గ్రామాలు మారినాయి. మంచినీళ్ళు రావడం లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యవస్థను ఏమైనటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తావో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతాలకు పోయినా అంత అభివృద్ధి కానీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పర్యవేక్షణ అని చెప్పారు, అది కూడా కుంటుపడ్డదంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలను కనీసం ఎన్నికలు పెట్టలేనటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఇవాళ సోదరులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీతో ఈ వేదిక నుండి అప్పీల్ చేస్తూ ఉన్నాను మీ ద్వారా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం
కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచి దోసుకోవడం, దాచుకోవడం, కబ్జాలు పెట్టడానికే వాళ్ళు పరిమితమయ్యారు తప్పితే గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసిర్రు. ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు అందరికి కూడా ఒకే విధమైన హక్కు ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన తాన ఇన్ఛార్జీలను పెట్టి ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి ఓడిపోయిన క్యాండిడేట్లను తెచ్చి ఇలా పెద్దపీట వేస్తావుర్రు. ఇదే చేస్తే సుమా దారి తప్పితే ఏదో దారి తప్పి నడిపిస్తామని అనుకుంటుర్రేమో. పక్క దేశంలోకి ఇట్లా వచ్చినటువంటి పరిస్థితులు కూడా మొన్న మీ పార్టీ శాసనసభ్యుడే అన్నాడు, వచ్చే అవకాశం తప్పకుంటుంటుంది. ఇవాళ పిల్లిని కూడా ఎంబడి పడిగితే ఉరుకుతుంది, డోర్లు బిగించి రూమ్లో పెడుతుంది, పులి అయి ప్రతిఘటిస్తుంది. ప్రజా తిరుగుబాటు కూడా తప్పకుండా మీ మీద వస్తుంది. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి కాకమ్మ కథలు చెప్పి రోజులు గడుపుతూ ఉంటే అది ప్రజలు సహించరు. ఇంకొక ఆయన ది గ్రేట్ తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర సహకార శాఖ మంత్రి, ఇవాళ క్యాబినెట్లోనే సీనియర్ మోస్ట్ 4 ముఖ్యమంత్రుల తాను పనిచేసిండు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పెద్దలు కేసీఆర్ గారి దగ్గర, ఆఖరికి రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇక ఆయనకు మిగిలింది ఒక బీజేపీ పార్టీ ఉంది, వచ్చే ఎన్నికలల్లో అందులోకి కూడా పోతుండొచ్చు. అయ్యా నువ్వు కోఆపరేటివ్ మంత్రిగా ఒక గౌరవమైన పేరు ఉండే నీకు. కోఆపరేటివ్ సహకార సంఘాలు ఎన్నికలు అయిపోయి దాదాపు పీరియడ్ అయిపోయి 8 నెలలు కావస్తూ ఉంది. 8 నెలలు కాగానే 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు, సంతోషం. మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్లను అందరినీ కూడా రద్దు చేసి మీ కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అది రాజ్యాంగ విరుద్ధంగా ఆ సంబంధిత చైర్మన్లు కోర్టుకు పోతే హైకోర్టు మొట్టికాయలేసింది. నిన్న మీ ఇచ్చిన ఆర్డర్లను కొట్టేసింది. నీకేమైనా నైతిక విలువలు నీకు ఉన్నాయని మేము అందరం కూడా భావించేది. నీకు నైతిక విలువలు ఉంటే ఈ సాయంకాలం వరకల్లా రాజీనామా చేయాలి. నేను సంబంధిత అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీరు అధికారులు నాయకులు ఏదన్నా స్వార్థ బుద్ధితో పనిచేసినా మంచి ప్రావీణ్యత గల ప్రిన్సిపల్ సెక్రటరీ కాడికి వెళ్ళి కింది దాకా అధికారులు మీరు కూడా ఏ ఎండక గొడుగు పడితే ఖబర్దార్ మీ హక్కులను మీరే త్యజించినట్టయితుంది అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ కోఆపరేటివ్ వ్యవస్థల కాంగ్రెస్ చైర్మన్లేమో శుద్ధపూసలాట, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లేమో మంచోళ్ళు గారట. ఏంటన్నా ఒక చైర్మన్ తప్పు చేస్తే వైస్ చైర్మన్కు ఛాన్స్ ఇస్తారు. అవినీతి ఆరోపణలు ఉంటే తీసేసి వైస్ చైర్మన్కి, కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకే ఉన్న చైర్మన్లను తొలగించి ఇచ్చే అధికారం, నామినేట్ చేసే అధికారం ఏ వ్యవస్థలు ఉందో ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచన చేసుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు మేము సలహాలు చెప్పే అంత తెలివి లేకపోయినా మరి మీ బుద్ధి గడ్డి తింటా ఉంది, తప్పకుండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి పరిస్థితి ఎట్లుందంటే, మేము చదువుకుంటేప్పుడు బైకుల మీద పోయేది హైదరాబాద్లో కాలేజీలకు పోయేటప్పుడు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకునేది, ఇడవ బుద్ధి ఉంటే ఆడు ఇడిచిపెట్టేది, లేకపోతే సీ బుక్ అడిగేది, లైసెన్స్ అడిగేది. ఇక చాలానే ఇవ్వాలన్నప్పుడు హెల్మెట్ అని, ఇంకోటి నీ దానికి హారన్ సరిగా లేదని, నీ దానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని చాలానే వేయదలుచుకున్నప్పుడు ఏ విధంగానో తన చేతుల చట్టం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వేసి బీఆర్ఎస్ చైర్మన్లను తొలగియడం కరెక్ట్ కాదు. మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నిన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను స్వీకరించి గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ను బట్టి మీరు తక్షణమే రాజీనామా చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. లేకపోతే ఉన్న యథావిధిగా చైర్మన్లను కొనసాగించాలి. లేదంటే గతంలో ఉండే చైర్మన్ల పీరియడ్ అయిపోతే పర్సన్ ఇన్ఛార్జీలు అనేసేది, పర్సన్ ఇన్ఛార్జీలు అనేయండి. మీకు ఎందుకండి పర్సన్ ఇన్ఛార్జీలు? మీకు దమ్ముంటే, మీరు నిజంగా మొగోళ్ళు అయితే
ఎన్నికలకు వెళ్ళండి, రేపే ఎన్నికలు పెట్టండి, మీ చేతిలో అధికారం ఉంది. రైతులు ఎవ్వరి కోట్లు వేస్తే వాళ్ళు చైర్మన్లు అవుతారు. కానీ ఈ విధంగా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్బుద్ధితోటి గ్రామీణ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను, జిల్లా పరిషత్, మండల పరిషత్లను, అదేవిధంగా మున్సిపాలిటీల కాలం 29 జనవరి 2025లో దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ శాఖకు మంత్రి. ముఖ్యమంత్రి గారు మీరందరూ ప్రజాపాలన అని చెప్పి, మీ నాయకత్వంలో ప్రజాపాలన అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ వేలాది కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటూ కేవలం ప్రజాపాలన అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న సర్పంచులు లేరు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, మున్సిపాలిటీలు లేవు, సహకార సొసైటీలు లేవు. మీరు ఒక్కరు చేస్తేనే ప్రజాపాలన అవుతుందా? అన్ని వ్యవస్థలు సరిగా పనిచేస్తే ప్రజాపాలన అవుతుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మీ పాలన ఎట్లుందంటే, వెనకడికి పిల్లలకు గంజిపోయి అనేది అయ్యామనట, రోజు ఒక్క పొద్దు ఉండాలి బిడ్డ, దేవుడు మెచ్చుతుంది అనేది. ఆయనకి దేవుని మీద భక్తి కాదు, ఆయనకి కూడుబెట్టలేని శాతగాక ఒక్క పొద్దు భజన ఎత్తుకున్నట్టుంది మీ పరిపాలన చూస్తూ ఉంటే. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రైతు బిడ్డగా సవాల్ చేస్తూ ఉన్నాం. మీకేమైనా దమ్ముంటే ఇన్ని రోజులు 1981 ఆనాడు స్వర్గీయ టిఎన్జే గారు గ్రామ పంచాయతీ వ్యవస్థను మళ్ళా పునఃప్రతిష్ఠించి ఎన్నికలు జరుపు, ఆనాడు సంది కూడా ఈనాటి వరకు 20 నెలలు సర్పంచులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏనాడు కూడా లేవు. సరే, మీరు ఆయల్ల అందులో మంత్రులలో దామోదరన్ రాజనరసింహ గారు, బట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండరు. అప్పుడు వీళ్ళున్న మంత్రులు ఎవరు లాగ్ కూడా దొడగలేదు, కొంతమంది అయితే. కానీ కాబట్టి మీరన్న ఆ క్యాబినెట్ మీటింగ్ల ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, మీ వ్యవస్థకు ఈ సూచన చేసి ఎన్నికలు జరిపియాలి. మళ్ళా ముఖ్యమంత్రి గారు కొత్త రాగం ఎత్తుకుండు. సర్పంచ్, ఎంఈటీసీ, లోకల్ బాడీలలో 42% జరుగుతలేదు కాబట్టి దానికోరు. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి లెక్కలు తెప్పించుకోరి. ఇవాళ సర్పంచులల్లో 51.5% బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలలో 50.5% ఎంపీటీసీలు. నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలి, చిత్తశుద్ధి నీకు ఆ బుద్ధి ఉంటే. ఈడ ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి ఇవ్వకుండా కాదు, నువ్వు ఇవ్వకున్న 51% 5% సర్పంచులు బలహీన వర్గాల వారు, 50.5% ఎంపీటీసీలు బలహీన వర్గాల వారు. నువ్వు ఈ 42% పేరు మీద ఎన్నికలు పెట్టకుండా దాటేసే, ఎన్నికలు పెడితే ప్రజలు తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో నువ్వు ఎన్నికలు పెట్టకుంటున్నావు. అదే పెద్దలు కేసీఆర్ గారి హయాంలో ఏ ఎన్నికలు కూడా 5 సంవత్సరాలు దాటకుండా పెట్టిన రోజులు లేవనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల రోజు రేపో మాపో అని పొద్దు గడుపుతా ఉర్రు. మీరు తప్పకుండా మీ తాన దమ్ముంటే నిరూపించుకోవాల్సింది మాటలు చెప్పి కాదు. తక్షణమే మీరు ఎన్నికలు డిసైడ్ చేసి, ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి ప్రజల తీర్పు కోరాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, తక్షణమే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, గ్రామీణ పరిపాలన, మండల వ్యవస్థ, సహకార వ్యవస్థ పటిష్టంగా ఎన్నికలు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. పెడితే సంతోషం, మేమేం వద్దని అంటలేం. ఇవాళ రేపు ఎందుకండి, 20 నెలల టైం అయిపోయింది. ఆయన 20 నెలల కిందనే పెట్టాలి, అడిగితేనే పెట్టాలి అని ఉందా? నీ పీరియడే సగానికి వచ్చింది, ఇంకా వాళ్ళని ఇంకెన్నడన్నా కానిస్తావా, కానియవా?